అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ప్రపంచం అంతా, సృష్టి అంతా కూడా ఒక ఆలోచన నుంచి మొదలయ్యి ఆలోచనల సమూహంగా మారింది. లక్షల మంది కూర్చుని ఒకే సమయంలో ఒకే సంకల్పం చేస్తే దాని ప్రభావం నిజంగా ఉంటుందా? జూలై 25న ఈ భూమి మీద ఎక్కడున్నా సరే కూర్చుని ఒక్క 20 నిమిషాల పాటు ఒకే సేమ్ సంకల్పంతో కనుక మెడిటేట్ చేస్తే అద్భుతాలు జరుగుతాయంటున్నారు అసెన్షన్ మాస్టర్ దుగ్గిరాల శ్రీలక్ష్మి గారు. అస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అసలు మనిషి మీద ఉంటాయా? భగవత్ సంకల్పమే గొప్పదన్నప్పుడు ఈ నెగిటివిటీస్ గురించి లేకపోతే ఈ పాజిటివిటీస్ గురించి ఎలా మాట్లాడాలి? గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేది భూమి మీద ఎప్పుడూ ఉంటుందండి. అలాగే భూమి యొక్క ఇంపాక్ట్ కూడా ఒక టెంపుల్కి వెళ్ళే ఆ భగవంతుడి ఆరాలో మనం ఉంటే అక్కడ ఉన్న ప్రతి చైతన్యానికి అంటే ప్రతి వస్తువుకి కూడా ఎనర్జీ ఉంటుంది. దాన్నే మెడిటేషన్ ప్రాసెస్కి ముందు ఏమైనా ప్రిపరేషన్ ఉంటుందా? అంటే మనం సాత్వికం అయిపోవాలని కానీ మనం ఉన్నది ఉన్నట్టే ఉండాలని, కోపతాపాలు విడవాలని ఏమైనా ఉంటాయా? ఒకటే ఇక్కడ కావాల్సింది మానవులకి మంచి జరగాలనే సంకల్పం. చెప్పినట్టు ఆ గైడెడ్ ధ్యానంలో చేస్తే సరిపోతుంది. ఒకటే ఆ 20 నిమిషాల టైంలో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, నాకు ఇది కావాలి అది కావాలని పరుగులు, ఒక అడ్వెంచరస్ అండ్ గ్యాంబ్లింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది. దీనికి దాని కారణం ఏంటంటే ఎనర్జీ పరంగా మాట్లాడుకుంటే ఎంట్రోపీ అంటే ఏంటంటే ప్రోగ్రామ్డ్ అండ్ కండిషన్డ్ లైఫ్. ఈ ప్రోగ్రామ్డ్ అండ్ కండిషన్డ్ లైఫ్ ఉండడం వల్ల ఒక మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంతకు మించి ఇంకొకటి వెళ్ళటం లేదు. దాని అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ప్రపంచం అంతా, సృష్టి అంతా కూడా ఒక ఆలోచన నుంచి మొదలయ్యి ఆలోచనల సమూహంగా మారింది. ఒక్క ఆలోచన పరిసరాల్ని మారుస్తుందంటే జస్ట్ ఇమాజిన్, లక్షల మంది కూర్చుని ఒకే సమయంలో ఒకే సంకల్పం చేస్తే దాని ప్రభావం నిజంగా ఉంటుందా? ప్రపంచంలో శాంతికి, ఇంకా సౌభ్రాతృత్వానికి, ఇంకా మంచి మంచి విషయాలకి మనకు స్కోప్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అందుకే జూలై 25న సామూహికంగా ఎవరి ఇంటి నుంచి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఈ భూమి మీద ఎక్కడున్నా సరే కూర్చుని ఒక్క 20 నిమిషాల పాటు ఒకే సేమ్ సంకల్పంతో కనుక మెడిటేట్ చేస్తే అద్భుతాలు జరుగుతాయంటున్నారు అసెన్షన్ మాస్టర్ అండ్ ఈ సత్కార్యానికి శ్రీకారం చుట్టిన శ్రీమతి దుగ్గిరాల శ్రీలక్ష్మి గారు. వైజాగ్లో ఉంటారు. ప్రస్తుతం మన సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. వెల్కమ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. సో ఎప్పుడు ఆలోచనలను చూసుకో, వాచ్ యువర్ మైండ్ అంటారు. ఆలోచనకు అంత పవర్ ఉందండి? ఉన్నదండి. ఆలోచనకి పవర్ ఎంత ఉందంటే మీ ఆలోచనే మీ వాస్తవాన్ని సృష్టిస్తూ ఉంటుంది. మీరు ఏం ఆలోచిస్తే అదే మీకు జీవితంలో వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. అందుకే మంచిగా ఆలోచించాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి అని పెద్దలు చెప్పారు కదా. అందువల్ల ఆలోచన అనేది వెరీ పవర్ఫుల్ థాట్ పవర్ అన్నమాట. దాన్ని మీరు కనిపెట్టి దాన్ని ఉపయోగించగలిస్తే జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసుకోవచ్చు. మనకి 8 బిలియన్ పీపుల్ ఉన్నారు ఈ ప్లానెట్ మీద. సో కేవలం కొంతమంది అనుకుని ఒక మెడిటేషన్ చేస్తే అది ఏం జరుగుతుంది? అసలు జూలై 25 మీరు తలపెట్టిన ఈ చాలా గొప్ప కార్యం ఏమిటి మ్యామ్ ఇది? ఈ జూలై 25వ తారీఖున నెప్ట్యూన్ ప్లూటో సెక్స్టైల్ కాంబినేషన్లో కొన్ని ఉధృతమైన ఎనర్జీలు అద్భుతంగా భూమి మీదకి వస్తున్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ భూమి మీద శాంతి స్థాపనకి, అంటే మనకు తెలుసు భూమి మీద అన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనం, ఎలా ఉన్నాయి, మాట్లాడితే దేనికి పెడితే దానికి యుద్ధ వాతావరణాలు సృష్టింపబడుతున్నాయి. సో వీటన్నిటినీ కూడా స్టెబిలైజ్ చేస్తూ, న్యూట్రలైజ్ చేస్తూ ఉండాలని చెప్పి జూలై 25న ఆ గ్రహాల సమూహాల కలియుక టైంలో 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 అనే ధ్యానాన్ని చేస్తున్నాము. భారతదేశ కాలమాన ప్రకారం అయితే 11 గంటల 23 నిమిషాలకి. అయితే మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రైట్. మన భారతదేశ కాలమాన ప్రకారం 11 గంటల 23 నిమిషాలు. మరి వేరే దేశంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఆ టైంలో, అదే ఆ టైం జోన్ అంటే ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎస్, ఈ టైంతో ఆ టైం జోన్లో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుని చెయ్యాలి. 20 నిమిషాలు. 20 నిమిషాలు. ఈ 20 నిమిషాల మెడిటేషన్ పార్ట్ 2 అన్నారు మీరు. పార్ట్ 1 ఏం జరిగింది? పార్ట్ 1 ఏంటంటే 2025లో ఆగస్ట్ 12, 18, 21 ఈ 3 రోజుల్లో అప్పుడు కూడా ఒక విపరీతమైన అద్భుతాల గ్రహాల
సమయంలో కలయికల సమయంలో చేయడం జరిగింది పార్ట్ 1. అయితే పార్ట్ 1 అప్పుడు చేసినప్పుడు మాకు తెలియదు, మళ్ళీ పార్ట్ 2 అనేది వస్తుందని మాకైతే తెలియదు, అవగాహన లేదు అప్పుడులో. ఇప్పటికీ అర్థమైంది, ఓహో అయితే అప్పుడు మనం చేసిన వర్క్ పార్ట్ 1. పార్ట్ 2 చేసే సమయం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. పార్ట్ 1 ద్వారా అంటే రమారమి 1 సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో అప్పుడు 1,44,000 మంది 3 సార్లు కూడా 1,44,000 మంది పైనే చేశారు ప్రతిసారి. చేసి ఆ ఎనర్జీస్ భూమి మీద స్టెబిలైజ్ చేయడం వలన ఈ సంవత్సర కాలంలో ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఉదాహరణకి ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అవ్వడము, అంటే ఇవన్నీ బట్టబయలు అవడం అంటారా? బట్టబయలు డిస్క్లోజర్, అలాగే మరి యుఎఫ్ఓల గురించి డిస్క్లోజర్. గవర్నమెంటే డిస్క్లోజ్ చేస్తుంది ఇవన్నీ. మనము అనుకుంటే లేదా పక్క నుంచో ఎక్కడి నుంచో వచ్చిన ఫైల్స్ కాదు ఇవన్నీ. గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిసే రిలీజ్ చేస్తుంది. అంటే కుట్రలు కుతంత్రాలకి స్టాప్ అంతే. అంటే ఆ ఎనర్జీస్లో సత్యం బహిర్గతం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అణచదొక్కబడినవన్నీ కూడా ప్రజలకి తెలియాలి. బికాస్ మ్యాన్ హ్యాస్ ద రైట్ టు నో ఎవ్రీథింగ్, రైట్, బికాజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎర్త్. మరి భూమి మీద అతను ఒక భాగమైనప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే హక్కు అతనికి ఉంది. సో వీటితో పాటు ఎంతమంది యుద్ధాలకి ట్రై చేస్తున్నా కూడా అవి వెళ్ళటం లేదు కదా, ఎక్కడో దగ్గర స్టాప్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది కానీ బట్ దానికి ఒక ఎండ్ అనేది తొందరగా వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్ యుద్ధాలు. ఓకే, తొందరగా పరిష్కారం అవుతున్నాయి. ఓకే, సో ఈసారి ఎంతమంది అంటే లక్షల మంది రావాలి అని మీరు పిలుపునిస్తున్నారు. మన సుమన్ టీవీలో కొద్దో గొప్ప అందరూ చాలా మంచి మనసుతో ఎంతూజియాస్టిక్గా ముందుకొచ్చే ప్రేక్షకులేనండి. సో అందరూ కూడా ఈ మెడిటేషన్లో జూలై 25 పాల్గొనాలని మీరు ఎలాగో పిలుపునిస్తారు. మెడిటేషన్ ఎలా చేయాలి, ఎలా తెలుస్తుంది వాళ్ళకి, ఏ సంకల్పం చేసుకోవాలని? సేమ్ సంకల్పం ఉండాలనుకున్నాం కదా. ఈ సంకల్పం ఏంటి అంటే 20 నిమిషాల పాటు గైడెడ్ ధ్యానం ఉంటుందండి. గైడెడ్ మెడిటేషన్ 20 నిమిషాల పాటు మనం ఏ నిమిషంలో ఏమి ఇన్స్ట్రక్షన్, ఏవి విజువలైజేషన్ చెయ్యాలి అనేది ఒక గైడెడ్ ధ్యానం ఉంటుంది. మనం సుమన్ టీవీ ద్వారా లైవ్ ఇస్తాము ఆ టైంలోని. అలాగే లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తాము. వీటి వివరాలన్నీ కూడా క్రాక్ ద బిలీఫ్ ఛానల్, అది నా యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఉంటుందన్నమాట. దాంట్లో కూడా వివరాలు ఉంటాయి. నేనైతే అక్కడ లైవ్ ఇవ్వను, బికాజ్ నేను వీటిల్లో లైవ్ వచ్చినప్పుడు ఇట్ విల్ రీచ్ మోర్ ఆడియన్స్ అని. మరి అందరినీ అందులో జాయిన్ అవ్వమని చెప్తానన్నమాట. ఎందుకంటే ఒక సత్కార్యం 20 నిమిషాల సేపు మీ జీవితంలో అక్కడ మీరు కనుక కేటాయించగలిస్తే భూమి అంతటికీ మంచి జరుగుతున్నది అన్నప్పుడు కేటాయించవచ్చు అందరూని. రైట్, మీరు ఈ ప్లానెట్స్ కలయిక గురించి చెప్పారు. ఇది ఒక చాలా అద్భుత టైం. అంటే మామూలు టైంలో మెడిటేషన్ చేయడం వేరు, ఇలా అన్ని కలిసి వచ్చినప్పుడు అలైన్మెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు మన ఆలోచనకి ఇంకా కొంచెం ఒక సార్థకత వస్తుందని చెప్పి. ఏంటి మ్యామ్ ఈ కంజంక్షన్ ఏంటి? అస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అసలు మనిషి మీద ఉంటాయా? మన సంకల్పమే గొప్పది, భగవత్ సంకల్పమే గొప్పది అన్నప్పుడు ఈ నెగిటివిటీస్ గురించి లేకపోతే ఈ పాజిటివిటీస్ గురించి ఎలా మాట్లాడాలి మనం? గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేది భూమి మీద ఎప్పుడూ ఉంటుందండి. అలాగే భూమి యొక్క ఇంపాక్ట్ కూడా వేరే గ్రహాల మీద కూడా ఉంటాయి. మనం భూమి యొక్క చరిత్రను గనక తెలుసుకుంటూ ఉంటే కొన్ని రకాల గ్రహాల అమరికలు వచ్చినప్పుడు ఇక్కడ విప్లవాలు రావడాలు, ఇక్కడ మనుషులకి స్వతంత్రం రావడాలు, లేదు అంటే కొన్ని రకాలైన మార్పులు అనేవి భూమి మీద జరుగుతూ ఉండడం అనేది గమనించవచ్చు. అయితే ఇందులో ఏంటంటే మీకు ఇప్పుడు జూలైలో 16 అంటే భారతదేశ కాలమాన ప్రకారం అయితే 16, 18, 21, 25 మొత్తం 4 సార్లు 4 రకాల గ్రహాల కలయికలు అనేవి ఉన్నాయి. ఈ గ్రహాల కలయికల వివరాలు తర్వాత చూద్దాము. అసలు నిజంగా గ్రహం తాలూకా ఇంపాక్ట్ మన మీద ఉంటుందా, నమ్మాలా, మనకేం తెలుసు అనేది చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రశాంతత కోసం టెంపుల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం టెంపుల్ కంటే? ఆ భగవంతుడి యొక్క ఎనర్జీలో ఉన్నప్పుడు, అంటే టెంపుల్లో ఉన్నప్పుడు మనకు ఆ ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది. మరి ఒక టెంపుల్కి వెళ్ళే ఆ భగవంతుడి ఆరాలో మనం ఉంటే ఆ ఎనర్జీలో బాగుంది అంటే గ్రహాలకు కూడా ఎనర్జీ ఉంటుంది, మనకి ఎనర్జీ ఉంటుంది, అక్కడ ఉన్న ప్రతి చైతన్యానికి అంటే ప్రతి వస్తువుకి కూడా ఎనర్జీ ఉంటుంది. దాన్నే ఆరా అంటాం. మరి ఈ ఆరా అనేది భూమికి ఎలా ఉంటుందో గ్రహాలకు కూడా ఉంటుంది. ఈ గ్రహాల తాలూకా ఆరాలన్నీ కలిపి ఒక రెజనెన్స్ ఫీల్డ్గా
అంటే ఒక ప్రతిధ్వనించే శక్తి క్షేత్రంగా ఏర్పడతాయి అన్నమాట. ఈ ప్రతిధ్వనించే శక్తి క్షేత్రంగా ఏర్పడినప్పుడు ఆ గ్రహాల ఎనర్జీ మన మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో అలాగా ఇప్పుడు ఈ కంజంక్షన్స్ ఏవైతే చెప్తున్నారో వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ టైంలో ఏమేమి ఓపెన్ అప్ అవుతున్నాయి మనకు పాసిబిలిటీస్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి? సో జూలై 16వ తారీఖు తెల్లవారుజామున 1:58 మనము యురేనస్ నెప్ట్యూన్ సెక్స్టైల్ కాంబినేషన్, యురేనస్ నెప్ట్యూన్ సెక్స్టైల్ కాంబినేషన్లో మనకి ఏంటంటే మార్పు కావాలి, మార్పు రావాలి అనే ఒక స్పిరిచువల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మార్పు అనేది రకరకాలుగా ఉంటుంది. భౌతికంగా ఉండొచ్చు, ఇంకా మానసికంగా ఉండొచ్చు, భావావేశపరంగా ఉండొచ్చు మార్పు అనేది. కానీ అన్నిటికన్నా అత్యద్భుతమైనది ఆధ్యాత్మికమైన మార్పు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన మార్పు వస్తే ఆటోమేటిక్గా భౌతికంలోని, ఎమోషనల్లోని, మన యొక్క మానసికంలోని అన్నిట్లోని మార్పులు వచ్చేస్తాయి. అది మనకి అర్థమైన రోజు ఆధ్యాత్మిక మార్పు గనక మన జీవితాల్లో వస్తే ఒక డిసిప్లిన్డ్గా మిగిలిన వీటన్నిటిలోని మార్పు వస్తుంది. సో అలాంటి మార్పు కావాలి అనే ఎనర్జీస్ జూలై 16వ తారీఖు ఉదయం 1:58 రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ టైంలో మనం మొట్టమొదటి బూస్టర్ ధ్యానం చేస్తున్నాం. ఆ బూస్టర్ ధ్యానం కూడా గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. దాని యొక్క వివరాలన్నీ కూడా క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి, సుమన్ ఛానల్లో కూడా ఉంటాయి. 1:58 AM అంటే మధ్యరాత్రి. అవును, దాదాపుగా 16-17 అంటే ఇక్కడ 16వ తారీఖు తెల్లవారుజామున, అంటే 16 తారీఖు తెల్లవారుజామున అంటే మనం 15వ తారీఖు రాత్రి 15వ తారీఖు రాత్రి. సో 15 రాత్రి 16లోకి ఎంటర్ అయిన వెంటనే 12 దాటిన తర్వాత వచ్చే 1:58 ఫస్ట్ బూస్టర్ ధ్యానం అంటే ఫస్ట్ ఎక్స్పాన్షన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. yes ma'am. నెక్స్ట్ రెండోది వచ్చి జూలై 18. ఆ రోజు ఉదయం 10:15 ఇక్కడైతే ఇంక ఉదయం మనకి ఇంకే కన్ఫ్యూజన్ లేదు. ఉదయం 10:15 సెకండ్ బూస్టర్ ధ్యానం. అప్పుడు ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు యురేనస్ ప్లూటో ట్రైన్ ఏర్పడుతుంది, ఒక ట్రయాంగిల్ లాగా ఏర్పడతాయి భూమితో కలిసి. ఈ ప్లూటో అనేదండి ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెంది తీరాల్సిందే, ట్రాన్స్ఫార్మ్ అయి తీరాల్సిందే. అంటే స్పిరిచువల్ మార్పు రావాలని 16వ తారీఖున అనిపిస్తే 18వ తారీఖున స్పిరిచువల్ రెవల్యూషన్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. అంటే ఆధ్యాత్మిక విప్లవం. ఈ ఆధ్యాత్మిక విప్లవం యొక్క శక్తిని ఉపయోగించుకొని సెకండ్ బూస్టర్ ధ్యానం చేస్తామన్నమాట మనం. ఎందుకు ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ప్రపంచ శాంతికి, ప్రపంచం మీద సరి అయిన మార్పులు వచ్చి అందరూ బాగుండాలి అనే దృక్పథంలోకి వెళ్ళడానికి అన్నమాట. గ్రేట్ మ్యామ్. ఫస్ట్దేమో జస్ట్ మార్పు కావాలని కోరుకుంటున్న వాళ్ళకి, ఇది ప్రపంచ శాంతికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి 18న టైం ఏంటి మ్యామ్? ఉదయం 10:15 భారత కాలమాన ప్రకారం. సో 10:15 18th మార్నింగ్ కూడా ఒక 20 నిమిషాల ధ్యానం, బూస్టర్ ధ్యానం జరుగుతుంది. నెక్స్ట్ మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి జూలై 21 సాయంత్రం 4:41 బేసిక్గా ఇక్కడ ఏంటంటే 19 నుంచి 21 జూలై ఈ 3 రోజులు పవర్ఫుల్ డేస్, చాలా పవర్ఫుల్ డేస్. అంటే ఈ సందర్భంగా ఒక విషయం మాట్లాడుకుందాము. మనకి ఒక ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ ఆండ్రే బార్బో అని, అతను ప్లానెటరీ సైకిల్స్ అని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన అది ఇండియన్ అస్ట్రాలజీ, వేదిక్ అస్ట్రాలజీయా లేక మరి అస్ట్రాలజీ ప్రపంచవ్యాప్తంగా? వేదిక్ ఆస్ట్రాలజీ బేసిక్ గా అందరు దానికి మూలం అండి. అంతే, వాళ్ళైతే పేరు చెప్పరు కానీ అన్నిటికీ మూలం వేదిక్ ఆస్ట్రాలజీ. ఓకే. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆండ్రే బార్బో ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ అన్నమాట. సో అతను రాసిన ప్లానెటరీ సైకిల్స్ పుస్తకంలోనే ఏంటంటే అతను 2020లో పాండమిక్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేశాడు. ఎప్పుడు రాశారు పుస్తకం? అతను 2019 కన్నా ముందే రాశారు. 2019లో హీ పాస్డ్ అవే, చనిపోయారు అతను. ఇంకేమేమి రాశారు ఆ పుస్తకంలో? ఇప్పుడు అర్జెంట్గా తెరిచి చదవాలండి. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. అయితే ఆ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా షాక్. ఏంటి బార్బో ముందే చెప్పాడు, కరెక్ట్గా అదే టైం పీరియడ్లో ఆ పాండమిక్ అనేది వచ్చింది అంటే ఇతని ప్రిడిక్షన్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మేనిఫెస్టింగ్. అంటే అది అవుతున్నాయి, నిజంగా అవుతున్నాయి అనేది వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు మీరు అన్నట్టే వాళ్ళు చదవడం మొదలుపెట్టారు. అతని బుక్ని చదవడం మొదలు పెడితే 2026 ఈ జూలై గురించి కూడా అతను బాగా రాశారండి.
ఎక్స్టెన్సివ్గా రాశారు. 15వ తారీఖు నుంచి అంటే 15 జూలై 2026 నుంచి 25 జూలై 2026 వరకు ఈ 10 రోజుల టైం పీరియడ్ని కూడా వాళ్ళు బార్బో బాస్కెట్ అంటున్నారు. ఈ బార్బో బాస్కెట్లో ఇంటెన్స్గా ఉండే ఎనర్జీస్ 19 జూలై నుంచి 21 జూలై వరకు 3 రోజుల పీరియడ్. ఏం జరుగుతుంది ఇక్కడ 19 నుంచి 21 వరకు అంటే ఒక టెన్షన్ అనేది రిలీజ్ అవుతుందట. టెన్షన్ ఎనర్జీ ఏంటైతే టెన్షన్ ఎనర్జీ అయితే అందరూ టెన్షన్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి దెబ్బలాడేసుకుంటారా కొట్టేసుకుంటారా అంటే కాదు. ఈ టెన్షన్ ఎనర్జీ అనేది అవసరం దేనికంటే ఇప్పటి వరకు భూమి మొత్తం గ్లోబల్ డిప్రెషన్లో ఫ్రాక్చర్డ్ ఎకానమీలో ఉంది ప్రజెంట్ చూస్తున్నాం. అండ్ ఓల్డ్ రాటన్ వ్యవస్థల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇది బ్రేక్ అవుతూ అసలైన ప్రాస్పరస్ హ్యుమానిటీ రావాలి అంటే ఇక్కడ పేద ధనిక తారతమ్యాలు పోవాలి, ఆకలి చావులు కానీ అట్రాసిటీస్ చాలా చూస్తున్నాం. వీటన్నిటిలోంచి బయటికి రావడానికి వీటన్నిటికీ నో చెబుతూ భూమి మొత్తం భూమానవులందరూ కూడా ఆ స్ట్రెస్ లేదా ఆ టెన్షన్ ఎనర్జీని యూస్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథం వైపు అడుగు పెట్టడానికి ఆ 3 రోజుల పీరియడ్ అండి. అద్భుతం. సో ఆ టైంలో మనం 21 జూలైన సాయంత్రం 4:41 భారతదేశ కాలమాన ప్రకారం 3వ బూస్టర్ ధ్యానం చేస్తాం. చాలా బాగుంది. 4:41, 10:15 ఇన్ ద మార్నింగ్, 1:58 AM. ఇలా అన్ని టైమ్ జోన్స్ కవర్ అయ్యేలాగా చాలా బాగా జరుగుతుంది. సో ఆ టైంలో మెడిటేషన్ చేయడం వల్ల కూడా ఈ మీరు అన్నట్టుగా ఈ లోపల స్తబ్దుగా డిప్రెస్డ్ గా ఉన్నదంతా రిలీజ్ అయిపోయి ఒక్కసారి ప్రక్షాళన లాగా జరుగుతుంది. అది అంటే ఇక్కడ ఫిజికల్లో ఈ ప్రక్షాళన అనేది మనకి వెంటనే కనపడదు, సటిల్ చేంజెస్ జరిగిపోతాయి. ఎందుకు అంటే ఆ ఎనర్జీస్ ఆ గ్రహాల తాలూకా శక్తి వచ్చినప్పుడు ఇక్కడ భూమి మీద మానవులందరి లోపలికి అంతర్గతంగా ప్రవేశిస్తుంది. ఏదైతే సటిల్ చేంజెస్ అంటే అంతర్గతంగా మార్పులు, అంతర్గతంగా శక్తి ప్రవాహం జరుగుతుందో అది పర్మనెంట్ అండి, శాశ్వతం. ఎందుకు మనం బయటనే ఎంతసేపు మారేమని మాట్లాడినా మారదామని ట్రై చేసినా మారం, అన్లెస్ అంటిల్ యూ ఫీల్ ఇట్ ఇన్ సైడ్. మీరు లోపల ఫీల్ అవ్వాలి, లోపల మారాలి. లోపల ఎప్పుడైతే మారతామో ఆటోమేటిక్గా అది ఒక శాశ్వతమైన మార్పు. ఇది ఈ 3 రోజులు కూడా ఆ శాశ్వతమైన మార్పుకి ఎనర్జీ బూస్టింగ్ అన్నమాట. అప్పుడు మరి 1,44,000 మంది ఆ అంతర్గతంగా మారాలి, భూమి అంతా మారాలి అని అనుకుని ధ్యానం చేస్తే కనుక మనకి ఈ 8 బిలియన్ల దానికి అంటే 8 బిలియన్ జనాభాని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే మనకు అర్థం కావడానికి, అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో 4 ఉన్నాం లేదా 10 మంది ఉన్నాం. 10 మంది సంపాదించక్కర్లా, ఒకళ్ళో ఇద్దరో సంపాదిస్తే చాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు అంతా నడుస్తుంది. అలాగే ఈ 8 బిలియన్ల మంది సాఫీగా వెళ్ళాలి ముందుకి అని అనుకుంటే కనీసం 1,44,000 మంది ఈ ధ్యానంలో పార్టిసిపేట్ చేయాలి. చేసినప్పుడు ఈ 1,44,000 మంది ద్వారా యాంకర్ అయ్యే ఎనర్జీ ఈ 8 బిలియన్ల మానవ జనాభాకి సరిపోతుంది. అవును, చాలా అంటే ఎంత గొప్ప సంకల్పం అండి. ఎంత నమ్మకం కలిగితే మీరు ఈ కార్యక్రమం తలపెడతారు చెప్పండి. అవునండి. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు అన్నారు కదా వ్యక్తిగతంగా అందరూ ఏమనుకుంటారంటే మనం ఏదో కోరుకోవాలి, మేనిఫెస్టేషన్ అంటే అర్జెంటుగా మనం నాకు ఆర్ట్ ఆఫ్ మేనిఫెస్టింగ్ అంటే నేను రాసేసుకుంటా పేపర్ మీద, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. సో ఈ మెడిటేషన్ ప్రాసెస్కి ముందు ఏమైనా ప్రిపరేషన్ ఉంటుందా? అంటే మనం సాత్వికం అయిపోవాలని కానీ మనం ఉన్నట్టే ఉండాలని, కోపతాపాలు విడవాలని ఏమైనా ఉంటాయా? అలాంటివి ఏమీ లేవండి. ఒకటే ఇక్కడ కావాల్సింది సంకల్పం. అంటే మానవులకి మంచి జరగాలనే సంకల్పం. చెప్పినట్టు ఆ గైడెడ్ ధ్యానంలో చెప్పినట్టు అనుకుంటూ విజువలైజేషన్ చేసుకుంటూ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఏమి సాత్వికం అవ్వక్కర్లేదు, వాళ్ళు సైలెంట్గా ఉండక్కర్లేదు, రోజువారీ కార్యక్రమాలు మానేయక్కర్లేదు. ఒకటే ఆ 20 నిమిషాల టైము ప్రశాంతంగా కేటాయించగలగాలి. అది వీళ్ళందరినీ మ్యామ్ ఏమని పిలుస్తారు? లైట్ వర్కర్స్ అంటారా? అనాలి. ధ్యానులు అనొచ్చు, ఆధ్యాత్మిక విప్లవానికి నాంది కర్తలు అనొచ్చు, లైట్ వర్కర్లు అనొచ్చు. లైట్ వర్కర్ అంటే ఇది ఒక చాలా కొనసాగవలసిన సత్కార్యం ఇది. అసలు ఇప్పుడు చాలా పీక్స్లో మనం అనేక లెవెల్స్లో మైక్రో నుంచి మ్యాక్రో దాకా
చాలా మనం నెగిటివ్ ఇవి చూస్తున్నామండి. చూస్తున్నాం. ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే లాస్ట్ 2-3 ఏళ్ళు అయితే కోవిడ్ తర్వాత బాగా మారిపోయింది ప్రపంచం అనిపిస్తోంది. అంటే ఒక తాత్కాలిక ఉపశమనానికి వచ్చేసారు అందరూ. ఇవాళ నాకు గడిస్తే చాలు, ఎందుకంటే ఎలాగో ఏముంటుందో ఏమో పడుతుందో తెలియదు. సో మనకి ఇదివరకు ఉండే అంత ఒక శాశ్వతమైన ఒక దృక్పథం, ఆలోచన, లైఫ్ లేకుండా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషను, నాకు ఇది కావాలి అది కావాలి అని పరుగులు. చాలా ఒక అడ్వెంచరస్ అండ్ గ్యాంబ్లింగ్ టెండెన్సీ పెరిగిపోయింది. ఏంటి మ్యామ్ కారణం ఏంటంటారు? ఎంట్రోపీ రీచ్ అయిపోయిందండి ఇక్కడ. మనం ఎనర్జీ పరంగా మాట్లాడుకుంటే ఎంట్రోపీ అంటే ఏంటంటే చేసిందే చేస్తూ ఒకే మోస పద్ధతులు, అంటే 24/7 నువ్వు 8 గంటలు డ్యూటీకి, అంటే పేరుకి 8 గంటలు బట్ 12 గంటలు చేస్తున్నాం రోజుకి అందరం పని. సో 8 గంటలు డ్యూటీకి వెళ్ళు, నువ్వు పుట్టిన తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసుకున్న పెళ్ళి, ఇట్స్ అ రొటీన్. సో ప్రోగ్రామ్డ్ లైఫ్, ప్రోగ్రామ్డ్ అండ్ కండిషన్డ్ లైఫ్. ఈ ప్రోగ్రామ్డ్ అండ్ కండిషన్డ్ లైఫ్ ఉండడం వలన ఇది ఇలా రొటీన్గా వెళ్ళిపోతూ ఈ రొటీన్ అనేది ఒక మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంతకు మించి ఇంకొకటి వెళ్ళటం లేదు ఇక్కడ. దాన్ని ఎంట్రోపీ రీచ్ అయిపోయింది అంటాం. ఏదైనా కూడా ఈ సృష్టిలో ఎంట్రోపీ అనేది రీచ్ అయిపోతే ఇట్ హ్యాస్ టు బ్రేక్. అది మనం చిన్నగా మన జీవితం విషయాల్లో చూస్తే కొన్ని నెలల్లో బ్రేక్ డౌన్ వచ్చేస్తుంది. కానీ భూమి లెవెల్లో చూసుకున్నప్పుడు ఈ ఎంట్రోపీ రీచ్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అదే మనం చూసినప్పుడు మీరు అన్నారు చూడండి 2020 తర్వాత ఆ బ్రేక్ డౌన్ ఫలితాలు ఎలా ఉంటాయి? బ్రేక్ డౌన్ ఫలితాలు ఏంటంటే, ఇప్పుడు మీకు ఎప్పుడైతే పాత వ్యవస్థ బ్రేక్ డౌన్ అయిపోతుందో దెన్ ఈ మనిషి సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతాడు. నేను ఇంకేం చేయాలి, నాకు ఇది రొటీన్ అయిపోయింది, నాకొద్దు, నేను క్రియేటివ్గా ఉంటాను, రొటీన్గా ఇలాంటి లైఫ్లో వద్దు, నేను ఇంకా ఏం చేస్తే ఆనందంగా ఉంటాను అంటే హీ విల్ స్టాప్ రన్నింగ్ బిహైండ్ ద రొటీన్ థింగ్స్. అదే ఆ ప్రోగ్రామ్ నుంచి బయటపడతారు. బట్ అట్ ద సేమ్ టైం ఆ వ్యవస్థని గౌరవిస్తూ వ్యవస్థలో ఉండొచ్చు. అంతే ఉంటాము, వ్యవస్థలో ఉంటాం, కానీ మన మెంటల్ షాకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసేస్తాం. ఎస్, ఈ వ్యవస్థలో ఉంటూనే హ్యాపీగా ఎలా ఉండాలనేది మనం క్రియేట్ చేసేస్తాం. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి గ్రహాల కలయికలు వచ్చినప్పుడు ఆ ఎనర్జీలు దానికి సపోర్ట్ చేస్తాయి. అది మళ్ళీ 144,000 మంది చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ పంచాలనుకున్నాము, వచ్చినప్పుడు వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది లేదు అక్కడ. ఆ స్వీట్స్ అందరికీ పంచబడతాయి. అదే భూమి మీద జరిగేది. ఇప్పుడు స్వీట్స్ అనేవి అందరికీ వస్తాయి, మీకు అర్హత ఉందా లేదా, మీరు ఇదా అదా ఏ తేడా ఉండదండి, దేనితోని సంబంధం లేదు, అందరూ ఎలిజిబులే. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అందరూ పద్ధతి తెలియక ఇలా జీవించేస్తున్నారు అంతే. ఇప్పుడు ఆండ్రే బార్బో గారు ఇంకేమేమి చెప్పారండి? రాబోయే 5-10 సంవత్సరాలు ఇప్పుడు ఏఐ యుగం వచ్చేసింది. అవును, మనిషి బ్రెయిన్ కూడా తన చేతుల్లో లేకుండా ఆ కాన్షియస్నెస్ అనే పదం అయితే ఇప్పుడు అసలు ఎక్కడికి దొరకట్లేదు, వెతుక్కోవాల్సి వస్తుంది. ఏదో కొంతమంది ఇంకా అంటే ఆ విధానాలని నమ్ముతున్న వాళ్ళు తప్ప. సో బార్బో గారు బార్బో చెప్పిన దాని ప్రకారం అయితే అతను ఏమంటాడంటే ఈ గ్లోబల్ డిప్రెషన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ రెవల్యూషన్ ఎలా వస్తుంది అంటే అతను అనేది సత్యం నిలబడుతుంది, సత్యం బహిర్గతం అవుతుంది, సత్యయుగం, గోల్డెన్ ఏజ్ అన్నాడు. మరి అతను ఇంగ్లీష్లో చెప్తాడు కదా ఆ బుక్లో, గోల్డెన్ ఏజ్ అంటున్నాడు అనమాట. అలా రాబోతుంది గోల్డెన్ ఏజ్ ఎనర్జీస్ ఫిజికల్ తలంలోకి ఎనర్జీస్ వస్తాయి. ఎవరైతే ఇక్కడ 8 బిలియన్ల మందికి వస్తాయండి ఆ ఎనర్జీస్, ఎవరైతే దాంతో సింక్రొనైజ్లో ఉండి తీసుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ, అంటే అందరికీ అర్థం అవ్వాల్సిన పాయింట్, ఇప్పుడు మనం జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాల పనులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం, అది మేనిఫెస్ట్ చేయడానికి మనకి ఎన్నో రిసోర్సెస్ కావాలి. ఈ రిసోర్సెస్ అని ఇప్పటి వరకు ఆ రిసోర్స్ వస్తుందా లేదా అనుమానం, వచ్చిన తర్వాత మంచి రిసోర్సెస్ ఉంటాయా లేదా, నేను అనుకున్నట్టు కట్టగలనా లేదా, నేను అనుకున్న టైం పీరియడ్లో అవుతుందా లేదా, లేదు అంటే ఇంకేదైనా ఏమో ఈ సైట్ ఇంకెవరిదైనా అని ఏమైనా దావా వేస్తాడేమో, రకరకాల నెగటివ్ సిచ్యువేషన్స్ ఉండేవి. ఒక ప్రశాంతంగా కట్టుకోవడం అనేది లేదు. ఈ 25 జూలై తర్వాత ఇటువంటి నెగటివ్ అవుట్కమ్స్ ఆఫ్ ఎనీ ప్రాసెస్, ఏ ప్రక్రియకైనా నెగటివ్ అవుట్కమ్స్ అన్నీ కూడా క్షీణించిపోతూ పాజిటివ్ అవుట్కమ్స్ మాత్రమే ఉంటాయండి. ఇది అందరికీ వర్తిస్తుంది. కాకపోతే
దీన్ని నమ్మి అనే కన్నా ఈ ఎనర్జీకి సింక్రొనైజేషన్లో ఉండే యాక్సెప్టెన్స్, అంగీకార భావంతో ఉన్న వాళ్ళ జీవితంలో ఫాస్ట్గా ఉంటాయి. అదే అంతే కదా. మనం ఎవరైతే తలుపు ద్వారం తెరిచి పెడతారో సుగంధపు గాలి తొందరగా వస్తుంది. మూసి క్లోజ్ చేసేస్తే అది బయట ఆగిపోతుంది అంతే. మ్యామ్, ఇవన్నీ వీటన్నిటికి అతీతంగా మనిషి సంఘర్షణ బయట లేదు, లోపలే ఉందని మనకు తెలుసు. మనం అన్నీ ఉంటాయి. ఒక ఎవరు ఇంకా నువ్వు పని చేయక్కర్లేదు, నీకు నెల నెల నేను డబ్బులు ఇస్తానంటే కూడా మనం పీస్ఫుల్గా లేవు. ఎందుకంటారు? అంతర్గతంగా లోపల దేనికోసమో వెతుకుతున్నారు వాళ్ళు. ఆ అంతర్గతంగా వెతికే దాని యొక్క ఆన్సర్ దొరికితేనే కానీ ఏం కావాలి వాళ్ళకి? ఆధ్యాత్మిక విజ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, ఎందుకు వచ్చారు కావాలి. ఈ రొటీన్ లైఫ్ కాదు. ప్రతి ఒక్కళ్ళ పుట్టుకకి ఏదో ఒక కారణం ఉంటుందండి. ఆ కారణాన్ని తెలుసుకోవాలి అనేది కూడా చాలామందికి తెలియదు. అది ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది కనుక వాళ్ళకి వస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఒక వ్యక్తికి అన్ని రిసోర్సెస్ ఇచ్చేసాం, డబ్బులు ఇస్తాం, అన్నీ ఇస్తాం, బాబు నువ్వు హ్యాపీగా ఉండు అంటే దెన్ వాళ్ళ ప్యాషన్ ఏంటనేది వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. అంతే కదా. ఎందుకంటే సర్వైవల్ ఒక్కటే కాదు, మనిషి కేవలం ఈ శరీరం కాదు, తినడానికి తిండి మాత్రమే కాదు, ఇంకా ఏదో సంతృప్తి కోసం, ఒక ఫుల్ఫిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తెలుస్తుంది కదా. ఆ ప్యాషన్ అనేది కనుక వెతుకుతాయి, ఆ ప్యాషన్ వెతుక్కుంటున్న మార్గంలో తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడం అంటేనే ఆత్మజ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే ఆత్మజ్ఞానం. అది వస్తే కనుక ఇన్నర్ హ్యాపీనెస్ వచ్చేస్తుందండి, ఆటోమేటిక్గా వస్తుంది. శ్రీలక్ష్మి గారు, చాలా మీరు అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఎంతమంది వాళ్ళు చూస్తూ సుమన్ టీవీ ప్రేక్షకులు సంతోషపడిపోతుంటారు. కొన్ని క్వశ్చన్స్ అండి, ఈ మెడిటేషన్ చేయడానికి ఏమైనా అర్హతలు ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ మెన్స్ట్రువల్ సైకిల్స్లో అట్లా ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చా ఇలాంటివి? అలాగే కొంచెం ఆరోగ్యం బాగాలేక మంచాన ఉన్నవాళ్ళు కూడా సంకల్పం ఇక్కడి నుంచి కదా వస్తుంది, శరీరం బాగాలేనంత మాత్రాన ఏమిటి అని చేయొచ్చా? అందరూ చేయొచ్చండి. ఉమెన్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నా చేయొచ్చు. జాతి, మతం, కులం, జెండర్ దేనితోని, వయసుతో కానీ దేనితో కానీ మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, అడ్డంకులు లేవు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు లేచి కూర్చోలేరు అనుకోండి, అప్పుడు పడుకుని చేయమని. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అది అప్పుడు పడుకుని వాళ్ళు చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మీరు స్పైన్ ని నిటారుగా ఉంచండి అని అంటారు అందరు మాస్టర్స్. దానికి కారణం ఏంటండి? మనకి ఈడా పింగళ ఆ వ్యవస్థ చెప్తారు, బట్ అసలు ఏం జరుగుతుంది ఆ టైంలో? మన కుండలిని రైజింగ్ కి అంటే యాక్చువల్ గా కూర్చోగలిస్తే, నిటారుగా ఉంటే గనక ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎనర్జీ అనేది ఈ సహస్రాళంలోంచి వెళుతూ, ఆ స్పైన్ లోంచి వెళుతూ చక్రాలన్నిటినీ శుద్ధి చేయడం కానీ యాక్టివేట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఏంటంటే కుండలిని యాక్టివేషన్ ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం యాక్చువల్గా కుండలిని ఉన్నా కూడా మనకి ఎన్నో బ్లాక్స్తో ఉంటాయి బికాజ్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఈ నిటారుగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ట్యూబ్లోంచి, కుండలిని ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ట్యూబ్, ఆ ఎనర్జీ ట్యూబ్లోంచి సాఫీగా, ఎలా అయితే ఇప్పుడు నీళ్ళ గొట్టం ఉంది, ఆ గొట్టంలోంచి వాటర్ వెళ్ళాలంటే ఆ గొట్టాన్ని ఇలా చుట్టేస్తే కుదరదు. అది సాఫీగా, నిటారుగా లేదా కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటేనే వెళ్తుంది. అందుకని నిటారుగా కూర్చోవాలి అని అంటారు. కూర్చోలేకపోతే మానేయక్కర్లేదు, ధ్యానం చెయ్యొచ్చు. కుర్చీలో కూర్చోవచ్చు, కింద పద్మాసనం వేసి కూర్చోవచ్చు ఒక ఆసన శుద్ధితో. సో అయితే మ్యామ్, ఈ 20 నిమిషాల మెడిటేషన్ తర్వాత రాబోయే నెక్స్ట్ మెడిటేషన్ సెషన్ లోపు మనం ఇండివిజువల్ గా ఏమి ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సో ఇందాక గోల్డెన్ ఏజ్ అన్నాను కదా, యాక్చువల్గా ఏంటంటే గోల్డెన్ టైమ్ లైన్ అంటాను నేను. అవును. టైమ్ లైన్ అంటే మనకి ఆ ఎనర్జీ మేనిఫెస్టేషన్ జరుగుతున్నప్పుడు ఈ విశ్వంలో ఎన్నో ప్రాబబిలిటీస్, సంభావ్యతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ బిల్డింగ్లోకి రావాలంటే ఎన్నో రకాల దారుల్లోంచి రావచ్చు, ఏ డైరెక్షన్లో నుంచి అయినా రావచ్చు, అలాగే ఏ వెహికల్ మీద అయినా రావచ్చు. కానీ వన్స్ ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పాత్లో ఇలాగా మెట్లో లిఫ్ట్ ఎక్కి రూమ్లోకి ఇలా వచ్చేస్తాం. అంటే ఈ బిల్డింగ్లోకి వచ్చే వరకు ఎలా అయినా రావచ్చు, వచ్చిన తర్వాత ఇదే మార్గం. ఇంకా అలాగా ఆ టైం లైన్ అనేది, మీ గోల్డెన్ టైం లైన్ని మీరు పట్టుకోగలగాలి. అది మీ గోల్డెన్ టైం లైన్లోకి వన్స్ మీరు స్టెప్ ఇన్, అడుగు పెడితే గనక మీ జీవితాన్ని మీరు మీ మటుకు మీరే ఉద్ధరించుకుంటూ వెళ్ళిపోతారు. మీ వాస్తవాన్ని మీరే రోజుకి అట్లీస్ట్ 1% బెటర్మెంట్తో వెళ్ళిపోయినప్పుడు, 1% బెటర్మెంట్ పర్ డే అనుకోండి, 100 రోజుల్లో 100% వచ్చిందిగా. 100%. అండ్ ఆల్సో ఈ మెడిటేషన్ ఏదైతే చేయబోతున్నామో మనం,
జూలై 16, 18, 21, 25 తేదీలు ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీరు దీనికోసం డబ్బులు కట్టి ఎన్రోల్ అవ్వక్కర్లేదు, అసలు ఎన్రోలే అవ్వక్కర్లేదు. మీ మనసా వాచ డైరెక్ట్గా యూనివర్స్తో ఎన్రోల్ అయిపోతే మెడిటేషన్లో మీరు భాగస్వాములు అయినట్టే. అయితే ఆ ఇచ్చిన జూమ్ లింక్లో అందరూ కలిసి పాల్గొంటే అదొక ఆనందం. అందరూ ఒక చోటికి డిజిటల్ వర్స్లో చేరినట్టుగా మనం భావించుకోవచ్చు. ఎస్. మరి జూలై 25న అయితే మాత్రం ఉదయం 11:23 దీన్ని 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానం అంటున్నాం. మరి పోర్టల్ అంటే ఎనర్జీ ద్వారం. ఎలా అయితే చెప్పాను కదా, ఈ రూమ్లోకి రావాలన్నా, ఈ బిల్డింగ్లోకి రావాలన్నా ఆ ద్వారంలోంచి వచ్చి తీరాలి. ఆ రోజు అయితే మాత్రం జూలై 25న అయితే మాత్రం మనకి యురేనస్ మరియు ప్లూటో గ్రహం, ఈ 2 గ్రహాలు కూడా లేదా కొన్ని గ్రహాల కలయికల వలన ఆ రోజు ఎగ్జాక్ట్గా 1950 నుంచి 1986 వరకు, అంటే 40 సంవత్సరాల క్రితం ఒక ఆధ్యాత్మిక విప్లవం అనేది భూమి మీద జరిగింది. ఎలాంటి విప్లవం అంటే మన యొక్క ఈస్టర్న్ దేశాల వాళ్ళు ఆధ్యాత్మికతని బయటకి ప్రచారం చేయడం. ఉదాహరణకి స్వామి వివేకానంద, అలాగే జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళ యొక్క రచనలు కానీ వీళ్ళ యొక్క టీచింగ్స్ కానీ ప్రపంచానికి పరిచయం చేయబడ్డాయి. పాశ్చాత్య దేశాల వాళ్ళందరూ కూడా భారతదేశం వైపు తిరిగి చూశారు ఆ టైంలో 1950 నుంచి 86 వరకు. మళ్ళీ ఆ టైం పీరియడ్లో ఉన్న ఎనర్జీస్ 40 సంవత్సరాల తర్వాత జూలై 25కి రాబోతున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు భారతదేశం వైపు తిరిగి చూడాల్సిందే. ఈ ఆధ్యాత్మికత అనేది ఇక్కడ పుట్టినిల్లు వైపు తిరిగి చూడకుండా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? తిరిగి చూడాల్సిందే. అది ఆ రోజు ఆ టైంలో మనం ధ్యానం చేసిన తర్వాత ఆ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. మీరు అన్నారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ధ్యానం వచ్చే లోపు, అంటే భారతదేశంలో సరి అయిన ఆధ్యాత్మిక విజ్ఞానం, మీరు సనాతన ధర్మం అనండి, ఏ పేరైనా పెట్టండి, ఈ ధర్మం అనేది 4 పాదాల వెళ్తుంది, అందరికీ అందించబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మన దగ్గర నేర్చుకుని తీరాల్సిందే. సో గురుస్థానంలో భారతదేశం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి రాబోయే కాలంలో. కొన్ని చిన్న చిన్న డౌట్స్ శ్రీలక్ష్మి గారు. ఇల్లు శుభ్రంగా ఉంచడానికి చాలా మంది రాళ్ళు ఉప్పు పెట్టడం, క్రిస్టల్స్ పెట్టడం లాంటివి చేస్తారు. అవి ఏమైనా పనిచేస్తాయి? వాటి ప్రభావాలు ఉంటాయా? ఏం చేయాలి అసలు? హౌ డు యూ కీప్ యువర్ ఎన్వైరన్మెంట్ క్లీన్ అండ్ యాక్చువల్లీ ఐడియల్ ఫర్ మెడిటేషన్? ఉన్నాయండి. క్రిస్టల్స్ అనేవి వాటికి కాన్షియస్నెస్ ఉంది. ఆ క్రిస్టల్స్ వాడినప్పుడు వాటి యొక్క ఎనర్జీ ద్వారా మన చుట్టూ ఎనర్జీ క్లీన్ అవుతూ ఉంటుంది. మన యొక్క ఆరాలో ఉన్న ఎనర్జీస్ని సెట్ చేస్తూ ఉంటుంది అది. అలాగే సెలినైట్, ఉప్పురాయ, అది పెట్టినప్పుడు ఏంటంటే నెగటివిటీని తీసేస్తుందండి. సెలినైట్ దానికి ఆ కెపాసిటీ ఉంది. సో అది ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఫలానా ఎక్కడైనా ఏ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంతమంది వాస్తుని నమ్మే వాళ్ళు ఉంటే మరి వాళ్ళ ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు. సెలినైట్ పెద్దగా ఉంటే మనం షాప్స్ లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం. అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే నెగటివ్ ఎనర్జీని అక్కడ అది అబ్జార్బ్ చేసుకుంది కదా అని దానికేం శుద్ధి ప్రక్రియలు అక్కర్లా. దాని బేసిక్ గుణమే అది అబ్జార్బ్ చేసుకుంటుంది. దానికి తెలుసు దాన్ని ఏం చేయాలనేది. సో అది ఎప్పుడైతే తీసేసిందో నెగటివ్ ఎనర్జీ పోయినప్పుడు మిగిలేది పాజిటివే కదా అక్కడ. సో పాజిటివ్ ఎనర్జీ. అలాగే ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మంచిదండి? ఎస్, గరుకుప్పు మనం వాడతాం కదా, అంటే రఫ్ సాల్ట్ అయితే బాగుంటుంది. రఫ్ సాల్ట్ మనం వాటర్లో వేసుకుని స్నానం చేసినప్పుడు మనకి అన్వాంటెడ్ ఎనర్జీస్ బాడీ మీద ఏమున్నాయో అవన్నీ వాష్ అవుట్ అవుతాయి. అందుకే మీకు పూర్వకాలంలో సముద్ర స్నానాలు, మనం మరి సముద్రం దగ్గరికి రోజు వెళ్ళలేం కాబట్టి సముద్రం నుంచి వచ్చిందే కాబట్టి గరుకుప్పు అది మనం చేసే స్నానపు నీళ్ళలో కలుపుకుంటాం అన్నమాట. అలాగే దృష్టి చుడతారు కదండి, దృష్టి నిజమేనా? ఉందండి, అది కూడా ఉంది. అంటే మీ ఆరాలో ఉన్న నెగటివ్ అటాచ్మెంట్ అది, లేదు అన్వాంటెడ్ అటాచ్మెంట్. మీరు ఎప్పుడైతే ఆ గరుకుప్పుతో ఆ దిష్టి తీస్తారో ఆ ఉప్పు అనేది ఆ నెగటివిటీని ఆ పర్సన్ యొక్క ఆరాలోంచి తీసేస్తుంది. తీసేసినప్పుడు దే ఫీల్ రిలాక్స్. అండ్ అన్నిటికీ పరమౌషధం మెడిటేషన్ చేశాక ఆరా క్లెన్స్ అవ్వడం, మన వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ పెరగడం, అండ్ ప్రపంచానికి మనం సంకల్పించేది సాక్షాత్కరించడానికి మనం కూడా మన వంతు ఒక చుక్క నీళ్ళు పోసినట్టు ఒక సముద్రం. అంటే చాలా బాగుంది శ్రీలక్ష్మి గారు. సో మీ అనుమతితో ఒక 30 సెకండ్స్ పాటు
మీరు జస్ట్ ఒక గైడ్ చేస్తే మెడిటేషన్ చేద్దామని నా Sure, కోరిక. ఏమంటారు? తప్పకుండా. జస్ట్ ఎక్కువసేపు అక్కర్లేదు, వ్యూవర్స్ కి కూడా అర్థమవుతుంది అసలు మెడిటేషన్ ఎలా చేస్తారని. సో మేము కళ్ళు మూసుకుంటాను, మీరు చెప్పండి ఏ ముద్ర Yes. పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న ముద్ర అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. సో సైకిల్ క్లోజ్ అవ్వకూడదు, అది మా సర్కిల్ అని అంటారు, విడివిడిగా పెట్టమని అంటారు. సో మీరు చెప్తే ఒక్కసారి అందరికి అలవాటు అవుతుంది. ఎస్, ఎస్, నేనైతే హ్యాండ్స్ క్లాస్ప్ చేసేయమంటాను. చక్కగా ఒళ్ళో పెట్టేసుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ యొక్క లోపల జరిగే శ్వాసని గమనిస్తూ ఉండండి. అంతర్గతంగా జరుగుతున్న శ్వాస మాత్రమే మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ శ్వాసని గమనిస్తూ ఉంటాము. ఈ విశ్వంలో అనంతమైన శక్తి ఉన్నది. ఆ శక్తి ఒక తెల్లని కాంతి స్తంభంలా మీ యొక్క సహస్రాళంలోంచి ప్రవహిస్తూ మీ పాదాల ద్వారా భూమధ్య భాగం వరకు వెళుతున్నది. అలాగే భూమధ్య భాగం నుండి తెల్లని కాంతి స్తంభం మీ ద్వారా ఆకాశంలోకి వెళుతున్నది. మీరు ఇప్పుడు 2 కాంతి స్తంభాల్లో కూర్చుని ఉన్నారు. కాంతి ప్రవాహం పైనుంచి కిందకి, క్రింద నుంచి పైకి ఒకేసారి జరుగుతున్నది. మీరొక పిల్లర్ ఆఫ్ లైట్గా మారిపోయారు. ఈ రోజు నుంచి మీరొక కాంతి స్తంభంగా ఎక్కడికి వెళ్ళినా ఈ విశ్వపు కాంతి మీ ద్వారా, మీ యొక్క అనాహత చక్రం ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ కాంతి మీకు, మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతూనే ఉంటుంది. చాలా దివ్యంగా ఉంది. మీ సంకల్పానికి మీరు అందరికీ పరిచయం చేయడానికి మీరు కూడా ఒక ప్రోగ్రామ్డ్ లైఫ్లో ఒక ఉద్యోగస్తులై చాలా పెద్ద విద్యా సంస్థల్లో లెక్చరర్గా ఉండి మీ జీవితాన్ని లోపల మీకు అంతరంగం నుంచి వచ్చిన పిలుపు మేరకు మార్చుకుని అసలు బహుశా ఏ కొలమానం లేని ఒక ఎఫెక్ట్, ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి బయలుదేరారు. సో మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరాలి ప్రపంచం కోసం అని కోరుకుంటున్నాను శ్రీలక్ష్మి గారు. మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్. సో అసెన్షన్ మాస్టర్ శ్రీలక్ష్మి గారు ఇస్తున్న పిలుపు మెయిన్ మెడిటేషన్ జూలై 25న 11 గంటల ప్రాంతంలో ఉదయం. మీకు లింక్ సుమన్ టీవీలో అట్ ద సేమ్ టైం క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా లభ్యం అవుతుంది. మీరందరూ ఎక్కడున్నా కూడా మీ ప్లేసెస్ నుంచి జాయిన్ అయ్యి ఈ అద్భుతమైన మహత్కార్యంలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే ఈ మెడిటేషన్, అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ తర్వాత బహుశా మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒక మలుపు రావడానికి ఇదొక బిగినింగ్ అవుతుందని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. నమస్కారం.